హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు రైడ్ ఆన్. ఈ సినిమా హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక గుర్రాన్ని చూపిస్తారు. ఆ గుర్రం వెళ్ళి ఎవరో ఒక అతను నిద్ర లేపుతుంది. అతను ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. బేసికల్ గా మన కథలో హీరో ఒకప్పుడు సినిమా షూటింగ్ లో స్టంట్ మ్యాన్ గా పనిచేసేవాడు. కాకపోతే కొంచెం వయసు అయిపోయింది కదా, అందుకని ఆ స్టంట్ మ్యాన్ ఉద్యోగానికి కొంచెం దూరం అయ్యాడు. కానీ తను ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉంటాడు అనమాట. దాన్ని తీసుకొని సరదాగా బయటకు వెళ్తాడు. హీరోకి సినిమా వాళ్ళు ఎక్కడ కనిపించినా సరే వాళ్ళు హీరోకి రెస్పెక్ట్ ఇస్తారు, ఎందుకంటే ఒకప్పుడు స్టంట్ మ్యాన్ కదా. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోకి ఏంటంటే బాగా ఆకలేస్తుందని చెప్పేసి ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి హీరోకి అప్పు ఇచ్చిన ఒక అతను వస్తాడు అనమాట. వచ్చేవాడు ఒక్కడే రాకుండా ఒక 20 మందిని వేసుకొచ్చి, నువ్వు అప్పు కట్టలేకపోతున్నావు, నీకా వయసు అయిపోయింది కాబట్టి నీ గుర్రాన్ని ఎత్తుకెళ్ళిపోతానని చెప్పడంతో హీరో కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఫైట్ మాస్టర్ కదా. దాంతో హీరో కోపం వచ్చేసి వాళ్ళందరిని కొట్టి, నేను నీకు డబ్బులు ఇస్తానన్నాను, కడతాను కదా, మళ్ళీ ఎందుకు గుర్రాన్ని తీసుకెళ్తావు, నీకు నేను డబ్బులు కడతానని చెప్పేసి వాళ్ళని పెచ్చగొట్టుడు కొట్టి అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఇంట్లో తన ఫ్రెండ్ ఉంటాడు అనమాట. ఈడేంటి ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. బేసికల్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ కి వాళ్ళ భార్యకి ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది, అందుకని ఇక్కడికి వచ్చి పడుకున్నాడు. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్య మాత్రం మళ్ళీ తన భర్తను కొడతానికి హీరో వాళ్ళ ఇంటికే వస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ ఇంటికి ఇద్దరు బ్యాంకు వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు ఏమంటారంటే హీరో దగ్గర ఉన్న గుర్రాన్ని తీసుకెళ్లిపోతాం అంటారు. అసలు ఎందుకు ఆ మాట అన్నారంటే, హీరోకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. తానేంటంటే హార్స్ రైడ్ కంపెనీ రన్ చేసేవాడు. కాకపోతే ఇప్పుడు ఆ కంపెనీ లాస్ లో ఉంది. అంతేకాకుండా బ్యాంకు వాళ్ళ దగ్గర చాలా లోన్ తీసుకున్నాడు. కానీ ఆ కంపెనీ లాస్ లో ఉండటం వల్ల ఆ లోన్ కట్టలేకపోతాడు. అందుకని బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాపర్టీని అన్ని తీసేసుకుంటూ ఉంటారు. అందుకని హీరో దగ్గర ఉన్న గుర్రాన్ని కూడా తీసుకెళ్దామని వచ్చారు. కానీ హీరో ఏమంటాడంటే, ఇది చిన్నప్పుడు నా దగ్గరకు వచ్చింది, ఇప్పుడు పెరిగి పెద్ద అయింది, దీన్ని ఎలా ఇస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళేమో ఇవ్వమంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ భార్య ఇద్దరు అక్కడికి వచ్చి నుంచుంటారనమాట. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ భార్య చేతిలో ఒక కత్తి ఉంటుంది. దాన్ని చూసి ఆ బ్యాంకు వాళ్ళు సరే రేపు వస్తాం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే వెళ్లేటప్పుడు నోటీసులు ఇచ్చి వెళ్తారు. అది చూసిన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, చూడరా, వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ గుర్రాన్ని తీసుకెళ్లిపోతారు, కాబట్టి నువ్వే కోర్టులో రియపీల్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. దానికి చాలా డబ్బులు అవుతాయి, లాయర్ కావాలి కదా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆ గుండెని ఏంటంటే వెనక్కి సైగ చేస్తాడు. అంటే వెనకాల కొన్ని ఫొటోస్ ఉంటాయి అనమాట. ఆ ఫోటోలో ఉంది ఎవరో కాదు, మన కథలో హీరో వాళ్ళ కూతురు. తాను ఒక లాయర్ అనమాట. అందుకని హీరో డైరెక్ట్ గా తన కూతురు దగ్గరికి వెళ్తాడు. కాకపోతే హీరో వాళ్ళ కూతురు మాత్రం, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు గనక నాకు మంచి చేయాలి అనుకుంటే మాత్రం నువ్వు ఏం మాట్లాడకుండా నన్ను కలవకుండా ఉంటే చాలని చెప్పేసి అంటంతో హీరో కూడా ఫీల్ అయిపోయి అక్కడ నుంచి బయటకు వస్తాడు. ఎందుకంటే కనీసం తన కూతురు తనతో మాట్లాడలేదు కదా అని చెప్పేసి. బేసికల్ గా వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం మానేసి చాలా రోజులైంది. బట్ దానికి రీజన్ మాత్రం తెలియదు. ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. తన పేరేమో లీ అనమాట. తనేంటంటే ఆల్రెడీ లాయర్ అయిపోయాడు. ఎందుకంటే హీరో వాళ్ళ కూతురు కన్నా తను 1 year సీనియర్. కాకపోతే హీరో వాళ్ళ కూతురు మాత్రం ఇంకా లా చదువుతూనే ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో దగ్గరికి తన ఓల్డ్ స్టూడెంట్ ఒక అతను వస్తాడనమాట. వచ్చిన తర్వాత రెస్టారెంట్ దగ్గర మీరు మీ గుర్రం కలిసి ఫైట్ చేశారంట కదా, ఆ వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది. దాంతో మా డైరెక్టర్ ఏమంటాడంటే, మిమ్మల్ని మీ గుర్రాన్ని తన సినిమాలో యూజ్ చేసుకుంటాడంట, మరి మీరు సినిమాలో యాక్ట్ చేస్తారని చెప్పడంతో హీరో ఎగిరికి అంతేస్తాడు. ఎందుకంటే ఈ అవకాశం కోసం హీరో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాడనమాట. అందుకనే సినిమాలో యాక్ట్ చేస్తారని చెప్పేసి ఒప్పుకుంటాడు. దాంతో తన శిష్యుడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోకి యాక్టింగ్ చేయడం వచ్చు కానీ గుర్రానికి రాదు కదా, అందుకని ఆ గుర్రానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో కూతురుని చూపిస్తారు. తానేంటంటే ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు విండో బయట ఒక తండ్రి కూతురు ఆడుకుంటూ ఉంటారు వర్షంలో. అది చూసిన తర్వాత సడన్ గా తనకు ఒక విషయం గుర్తొస్తుంది. బేసికల్ గా హీరో ఏంటంటే ఎప్పుడు చూసినా పని అని చెప్పేసి బిజీగా ఉంటాడు. అందులోని షూటింగ్ లో స్టంట్ మ్యాన్ కదా, దాంతో తను బాగా బిజీగా ఉండేవాడు. ఇదిలా ఉంటే హీరోల భార్య కోపం వచ్చేసి, నీకు ఎంతసేపు పని తప్ప మేమిద్దరం గుర్తులేమని చెప్పేసి కోపంతో తనకు విడాకులు ఇచ్చేసి సపరేట్ అయిపోయింది. ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య హీరో కూతురు బతికారు కొన్ని రోజులు. కాకపోతే హీరో వాళ్ళ భార్య ఏంటంటే అనారోగ్యం కారణంగా చనిపోయింది. అలా చనిపోయేటప్పుడు హీరో వాళ్ళ భార్య హీరో కూతురుకు ఒక విషయం చెప్పింది. చూడమ్మా, నువ్వు ఎంత కాదన్నా ఆయన మీ నాన్న ఏదో ఒక రోజు నీ కోసం వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతేకాకుండా ఆయన్ని జీవితాంతం చూసుకోవాల్సింది నువ్వే. మీ నాన్న మనకి సమయం కేటాయించలేదని చెప్పేసి మాటే గాని మనకి అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. కానీ మనిద్దరం ఆడపిల్లలం కదా, అందుకని మీ నాన్న ఇంట్లో ఉండాలని చెప్పి నేను గొడవ పెట్టాను. అయినా సరే మీ నాన్న పని అని తిరిగాడు. కాకపోతే కోపంలో ఏదో విడాకులు తీసుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం మీ నాన్న నువ్వే చూసుకోవాలని చెప్పేసి హీరో వాళ్ళ భార్య తన కూతురు దగ్గర మాట తీసుకొని చనిపోతుంది అనమాట. బట్ ఆ విషయం గుర్తొచ్చిన వెంటనే హీరో వాళ్ళ కూతురికి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట గుర్తొచ్చి తాను హడావుడిగా బయలుదేరి డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హీరో కూతురు పేరు సియో. ఇప్పుడు నుంచి మనం సియోని పిలుచుకుందాము. సియో ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వాళ్ళ నాన్న దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆయన కూడా జరిగింది మొత్తం చెప్తాడు.
ఇలా నా గుర్రం కావాలంటున్నారని చెప్పేసి, అందుకని నా తరపున నువ్వు కోర్టులో కేసు వేయాలి, నా తరపున నువ్వు వాదించాలని చెప్పి అంటంతో సియో ఏమంటుందంటే, నాన్న నేను ఇంకా లాయర్ అవ్వలేదు నాన్న, లాయర్ చదువుతున్నాను, కాకపోతే నా బాయ్ ఫ్రెండ్ లాయర్, వాడిని పిలవనా అని చెప్పి అంటంతో, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ముందు వాడిని పిలువ అని చెప్పేసి అంటంతో సియో కూడా తన బాయ్ ఫ్రెండ్ ని పిలుస్తుంది. మనోడు అక్కడికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో కూడా కూర్చొని లీతో మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే లీ ఏంటంటే హీరోని చూసి భయపడిపోతూ ఉంటాడు. హీరో కూడా అలాగే బిల్డప్ ఇస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి సియో రావడం వల్ల హీరో ఏంటంటే మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు అని చెప్పేసి సియో కూడా వాళ్ళిద్దరితో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత లీ ఏమంటాడంటే, అసలు ఈ గుర్రం మీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి అడగడంతో హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ కి హార్స్ రైడింగ్ కంపెనీ ఒకటి ఉంటుందన్నమాట. ఆ కంపెనీలో గుర్రాలు పెంచుతూ ఉంటారు. అదే సమయంలో ఒక గుర్రానికి డెలివరీ అవుతుంది. కాకపోతే డెలివరీ అయిన గుర్రం బాగా వీక్ గా, లంగ్స్ అన్ని ప్రాబ్లం గా పుట్టిందనమాట. దాంతో ఆ కంపెనీలో వాళ్ళు ఏమంటారంటే, సరే గుర్రాన్ని చంపేద్దాం సార్, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి అంటారు. అదే సమయంలో హీరో కూడా అక్కడ ఉండటం వల్ల ఆ గుర్రాన్ని చూసిన తర్వాత తనకి జాలనిపిస్తుంది. కానీ హీరో వెంటనే ఏమంటాడంటే, నువ్వు నాతో పాటు రావాలంటే లెగిసి నుంచో, నువ్వు లెగిసి నుంచి ఉంటే నేను తీసుకెళ్తానని చెప్పి అంటంతో ఆ గుర్రం లెగిసి నుంచి ఉంటుంది. అందరూ చూసి ఆశ్చర్యపోతారు. అదేంటి అసలు ఈ గుర్రానికి ఓపిక లేదు కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ హీరో ఏం చేస్తారంటే తన ఫ్రెండ్ ని అడిగి, అరే ఈ గుర్రాన్ని మీరు ఎలాగో చంపేద్దాం అనుకుంటున్నారు కాబట్టి నేను తీసుకెళ్తారా, పెంచుకుంటారా అని చెప్పి అంటంతో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరేరా తీసుకెళ్ళని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఇంటికి తీసుకొచ్చి ఆ గుర్రానికి బాగా ఫీడింగ్ ఇచ్చి నడవటం ఎలాగా, పరిగెట్టడం ఎలాగని చెప్పేసి ప్రాపర్ గా నేర్పిస్తాడు. దాంతో 3 సంవత్సరాల తర్వాత ఆ గుర్రం పెరిగి పెద్ద అయిపోయి ప్రాపర్ గా రెడీ అవుతుంది. కాకపోతే ఆ గుర్రానికి హీరో అంటే చాలా చాలా ఇష్టం. అంతేకాకుండా హీరో కూడా ఆ గుర్రం అంటే ఇష్టం అని చెప్పేసి హీరో జరిగింది మొత్తం చెప్తాడు. అదంతా విన్న తర్వాత లీ ఏమంటాడంటే, మీరేం కంగారు పడకండి, మళ్ళీ మనం రిటర్న్ ఒక కేసేసి మీ గుర్రం మీ దగ్గర ఉండేటట్టు నేను చూసుకుంటా అని చెప్పేసి లీ హీరోకి మాటిస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన గుర్రాన్ని తీసుకొని షూటింగ్ కి వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అంతేకాకుండా హీరోకి మాస్క్ కట్టి యాక్ట్ చేయమంటారు. కాకపోతే అంతమంది జనం ముందు గుర్రం ఎప్పుడు యాక్ట్ చేయలేదు కదా, దాంతో ఆ గుర్రం భయపడిపోతూ ఉంటుంది. డైరెక్టర్ కి ఏమో కోపం వస్తూ ఉంటుంది. మరోవైపు హీరోని రిఫర్ చేసిన హీరో వాళ్ళ అసిస్టెంట్ ఉండే కదా, తనని తిడతాడు అనమాట. దాంతో హీరో కూడా బాధపడతాడు. ఎందుకంటే ఒక షాట్ రాకపోతే అది ఎంత బాధగా ఉంటుందో హీరో కూడా బాగా తెలుసు. దాంతో హీరో కోపం వచ్చేసి పక్కన కూర్చుంటాడు. అదే సమయంలో హీరో కూతురు వచ్చేసి గుర్రాన్ని మోటివేట్ చేస్తుంది. నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు చూడండి ఏం కాదు, నీకు తెలియదేం కాదు, నువ్వు ముందుగా చూసుకుని తర్వాత చేయడమే కదా అని చెప్పేసి గుర్రాన్ని బాగా మోటివేట్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ సినిమా డైరెక్టర్ ఏం చేస్తాడంటే వేరే గుర్రాన్ని తీసుకొస్తాడు. కానీ ఈ గుర్రం బాగా మోటివేట్ అయిపోయి ఆ గుర్రాన్ని బెదిరించి అక్కడ కొంచెం పంపించేసి హీరోని ఎక్కమని చెప్పి సైగ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం గుర్రం ఫైట్ ఇరగదీసి అవతల పడేస్తుంది. మరీ ముఖ్యంగా బస్సు మీద ఎక్కి అవతలకు ఒక పెద్ద జంప్ చేస్తుంది. అది చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాకపోతే ఈ స్టంట్ మొత్తాన్ని అక్కడే ఉన్న ఒక బాగా డబ్బున్న అతను చూస్తాడనమాట. చూసి ఈ గుర్రం నాకు కావాలి, ఎంతైనా సరే నేను కొనుక్కుంటా అని చెప్పేసి తన అసిస్టెంట్ తో చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోకి భయంకరంగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా గుర్రానికి కూడా వస్తూ ఉంటాయి. దాంతో హీరో వాళ్ళ కూతురు సియో ఏం చేస్తుందంటే, హీరో ఆ తర్వాత గుర్రం ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి, ఆ లొకేషన్ ఏంటి, అక్కడ అసలు రిస్క్ ఉందా లేదా అని చెప్పేసి ప్రాపర్ గా చెక్ చేసి వీళ్ళని షూటింగ్ తీసుకెళ్తూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో హీరోకి బాగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. కాకపోతే హీరోకి ఫైట్ అంటే చాలా ఇష్టం కదా, అయినా సరే ఆ దెబ్బల్ని భరించి తాను యాక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ కూతురు సియో మాత్రం ఆశ్చర్యపోతుంది. ఎందుకు నేను ఇంత రిస్క్ చేసి డబ్బులు సంపాదించడం అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని ఆ డబ్బు నేను రమ్మంటాడు అనమాట. సరే అని చెప్పేసి హీరో కూడా వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆయన ఏంటంటే చాలా రకాలైన గుర్రాలన్నింటినీ పెంచుతూ ఉంటాడు. ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క బ్రీడ్ అనమాట. అప్పుడు హీరోతో అసలు విషయం చెప్తాడు. సార్ మీ దగ్గర ఉన్న గుర్రం నేను కొనాలనుకుంటున్నాను, ఎంత అమ్ముతారని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, మీరు ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఆ గుర్రాన్ని అమ్మనండి, ఆ గుర్రం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వచ్చేస్తాడు. కాకపోతే ఆ డబ్బున్న ఆయన మాత్రం ఇంకొక మార్గంలో గుర్రాన్ని కొనాలని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. అదేంటంటే ఇప్పుడు హీరో దగ్గరికి బ్యాంక్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఏంటంటే మా దగ్గర ఒక గుర్రం ఉంది, దాన్ని కొనాలనుకుంటే కొనుక్కోండి అని చెప్పేసి ఇంటర్నెట్ లో వేలం పడేస్తారు. దాంతో ఈయన కూడా సర్లే ఇతన్ని ఎందుకు మనం బతిలాడతాం, ఆ బ్యాంకు వాళ్ళ వేలం పాటికెళ్ళి మనమే పాడుకుంటే ఆ గుర్రం మనకే వస్తుందని చెప్పేసి ఆ డబ్బు నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ తర్వాత తన కూతురు సియో ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తాడనమాట. వెళ్లి చక్కగా తిందాం అనుకునే సమయానికి మళ్ళీ హీరో ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడు వాళ్ళు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మామూలుగా డబ్బులు అడిగితే ఓకే హీరో ఇచ్చేసేవాడు, కానీ హీరో వాళ్ళ కూతుర్ని కామెంట్ చేస్తారు. దాంతో హీరోకి బాగా కోపం వచ్చేసి వాళ్ళందరినీ పెచ్చగొట్టుడు కొట్టి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. అక్కడే ఉన్న పోలీసులు కూడా హీరోని వెంటాడి మరి పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. కాకపోతే కొంత సమయానికి లీవ్ వచ్చేసి ఇద్దరికి బెయిల్ ఇప్పించి అక్కడ నుంచి బయటకు తీసుకొస్తాడు. అదే సమయంలో సియో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటుంది అనమాట. హీరో ఏంటంటే తన కూతురుని పిలిచి, అమ్మా దయచేసి నన్ను ఈ వయసులో వదిలిపెట్టలొద్దమ్మా అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ కూతురు కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో తన గుర్రాన్ని తీసుకుని షూటింగ్ కి వెళ్తూ ఉంటాడు. గుర్రానికి దెబ్బ
దెబ్బలు తగులుతూ ఉంటాయి. హీరో ఫీల్ అయిపోతూ ఉంటాడు. నీకేం కాలేదు కదా అని చెప్పేసి గుర్రానికి ధైర్యం చెప్పి మళ్ళీ షూటింగ్ తీసుకెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ గుండతను ఒక అతను కదా, అతను కూడా సినిమా షూటింగ్ లో పనిచేస్తూ ఉంటాడు. అది కూడా ఫైటర్ గా అనమాట. తన భార్య కూడా ఫైటర్ గా పనిచేస్తూ ఉంటుంది. సడన్ గా ఒక రోజు తన భార్యకి బాగా దెబ్బలు తగలడంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడికి మన కథలో హీరో వెళ్తాడు. హీరో వాళ్ళ కూతురు సియో కూడా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ గుండతను బాగా ఏడుస్తుంటే నువ్వేం కంగారు పడకరా, అరే మన వృత్తి ఏంటి, ఫైటర్ ఉద్యోగం, మనకు జీవితంలో చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి, అయినా సరే మనకి ఈ వృత్తి అంటే చాలా ఇష్టం కదా, ఎందుకు నువ్వు బాధపడతావు, మీ ఆవిడ రికవర్ అయిపోయి బయటకు వస్తుంది, నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనకి ధైర్యం చెప్తాడు. అది చూసి హీరో వాళ్ళ కూతురు ఆశ్చర్యపోతుంది. ఏంటి ప్రతిరోజు దెబ్బలు తగులుతాయా, ఇంత రిస్క్ ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి తాను ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు సియో వీళ్ళిద్దరు కలిసి తన బాయ్ ఫ్రెండ్ లీవ్ ఉన్నాడు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడేసి ఆల్మోస్ట్ సంబంధాలు కలుపుకునే స్టేజ్ కి వచ్చేసి సరే వెళ్తామని చెప్పేసి అక్కడ నుంచి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు బయటకు వస్తారు. కానీ బయటకు వచ్చిన తర్వాత హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, చూడనా నువ్వు స్టంట్లు చేయడం కాకుండా ఆ గుర్రం చేత కూడా చేపిస్తున్నావు, నువ్వంటే ఓకే నీకు బాగా అలవాటు, కానీ ఆ గుర్రాన్ని ఎందుకు అంత ఇబ్బంది పెడతావు, చక్కగా దాన్ని ఇంట్లో ఉంచ నీకని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే, చూడమ్మా ఫైట్ చేసేటప్పుడు మాకు దెబ్బలు తగులుతాయి కదా, ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క అవార్డుతో సమానం, అది ఒక కలమ్మా, నువ్వు దాన్ని దెబ్బగా భావిస్తే ఇంక ముందుకెళ్ళలేవు, కాబట్టి ఇది నాకు ఇష్టమైన పని అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, నువ్వు ఏమైనా చేసుకున్నానా, ఆ గుర్రాన్ని మాత్రం తీసుకెళ్ళకు, చాలా ఇబ్బంది పడుతుందని చెప్పంటంతో హీరో మాత్రం కుదరదంటాడు. దాంతో హీరో కూతురు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈసారి షూటింగ్ నన్ను పిలవద్దని చెప్పేసి అంటుంది. దాంతో మరుసటి రోజు హీరో కూడా గుర్రాన్ని తీసుకొని వస్తాడు. కాకపోతే తన కూతురు చెప్పిన విషయాన్ని ఆలోచిస్తాడు. వెంటనే తను ఒక నిర్ణయం కూడా తీసుకుంటాడు. అదేంటంటే సర్లే ఇంక ఒక్క షూటింగ్ చేసి ఇక షూటింగ్ ఆపేద్దాం అని చెప్పేసి అనుకుంటాడు. వెంటనే షాట్ రెడీ అయిందని చెప్పేసి అందరూ పిలుస్తారు. దాంతో హీరో కూడా గుర్రం తీసుకుని వెళ్తాడు. బేసికల్ గా షాట్ ఏంటంటే యుద్ధానికి అందరూ ముందుకెళ్తూ ఉంటారు. అందులో మన కథలో హీరో కూడా ఉంటాడు. కాకపోతే ఆ గుర్రం చాలా వేగంగా పరిగెడటం వల్ల ఆల్రెడీ ఈ గుర్రం పుట్టినప్పుడు తన కాలు కొంచెం ప్రాబ్లం కదా, అందుకని తానేంటంటే అనుకోకుండా కాలు జారి కింద పడిపోతుంది గుర్రం. ఈ ప్రాసెస్ లో హీరో కింద పడిపోతాడు. బేసికల్ గా గుర్రాలను వస్తున్నప్పుడు హీరో మీద వేరే గుర్రం ఎక్కిందనుకో హీరో ప్రాణాలకే ప్రమాదం. అది గ్రహించిన ఆ గుర్రం ఏం చేస్తుందంటే హీరోని ఎలాగోలా కాపాడుతుంది. ఆ తర్వాత హీరోని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. బట్ ఈ విషయం తెలుసుకున్న మన కథలో హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే వెంటనే వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ పేపర్లు ఎక్కడున్నాయని చెప్పేసి ఇంటికి వచ్చి పేపర్లు వెతుకుతున్నప్పుడు తనకు ఒక DVD ఆ తర్వాత ఒక పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. ఇదేంటి ఇలా ఉందని చెప్పేసి ప్లే చేసి చూస్తే అందులో హీరో తన కూతుర్ని ఎప్పుడెప్పుడు మీట్ అవుతాడో అప్పుడు ఫుటేజ్ అనమాట. బేసికల్ గా సియో ఏంటంటే హీరో మీట్ అవడానికి వచ్చినప్పుడు సరిగా మాట్లాడుతూ అయినా సరే హీరో మాత్రం తనతో చాలాసేపు మాట్లాడి అక్కడ సీసీ కెమెరా ఉంటుంది అనమాట, అందులో ఫుటేజ్ రికార్డ్ అవుతుంది కదా, ఆ ఫుటేజ్ ని ఆ కంపెనీ వాళ్ళని బతిలాడి తీసుకొని తన ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్లే చేసుకొని చూసుకుంటూ ఉంటాడు. నిజం చెప్పాలంటే ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. ఇది గ్రహించిన సియో ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న తనని ఇంతగా ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళి ఏది ఏమైనా సరే నిన్ను మాత్రం అస్సలు వదలన్నాను అని చెప్పేసి తనని పట్టుకొని సియో ఏడుస్తూ ఉంటుంది. దానికి హీరో కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సియోకి సడన్ గా ఆ పెన్ డ్రైవ్ గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ పేపర్లు వెతికేటప్పుడు దొరికిన పెన్ డ్రైవ్ తీసి టీవీ కనెక్ట్ చేసి చూస్తే సియోన్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు చూపించే ప్రతి ఒక్క విజువల్స్ నిజంగా జరిగినవి అనమాట. జాకీ చాన్ గారు ఆయన సినిమాలో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని స్టంట్లు చేశాడు, అలా ఎంత తన బాడీని ఇబ్బంది పెట్టుకున్నాడు అని చెప్పేసి ప్రాపర్ గా చూపిస్తూ ఉంటారు. అదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నువ్వు ఇంత ప్యాషన్ గా వర్క్ చేయటం వల్లే మాకు దూరం అయ్యావు. నాకు ఇప్పుడు కూడా అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే నీకు ఈ పని అంటే చాలా ఇష్టం అని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు కూడా ఎమోషనల్ అయిపోతుంది. ఈ సినిమా చూసేటప్పుడు మీరు కూడా అలాగే ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే మీలో చాలా మంది జాకీ చాన్ గారు ఫ్యాన్స్ ఉంటారు, అందుకని ఎమోషనల్ అవుతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని కలవడానికి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వస్తాడనమాట. హీరోతో పాటు కలిసి స్టంట్ మ్యాన్ గా పనిచేసే అతను అనమాట. అతను ఇప్పుడు డైరెక్టర్ అయ్యి హీరో దగ్గరకు వస్తాడు. చూడు నేను డైరెక్టర్ గా ఒక మంచి సినిమా తీయబోతున్నాను, అందులో నువ్వు నీ గుర్రం యాక్ట్ చేయాలని చెప్పడంతో హీరో మొదట చేయనంటాడు. కానీ ఒక స్టంట్ మ్యాన్ డైరెక్టర్ అయ్యాడు, అతనికి మనం హెల్ప్ చేయాలని చెప్పేసి హీరో సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. కానీ హీరో వాళ్ళ కూతురు సియో వచ్చేసి తిడుతుందనమాట, నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు యాక్ట్ చేస్తే చేసావు, పాపం ఆ గుర్రాన్ని ఎందుకు ఇబ్బంది పెడతావని చెప్పడంతో హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా మరుసటి రోజు డైరెక్ట్ గా షూటింగ్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ డైరెక్టర్ ఏమంటాడంటే మీరు జస్ట్ గుర్రం మీద కూర్చొని కొంచెం ముందుకు వచ్చి మూమెంట్ ఇస్తే చాలు, మిగతాది మేము గ్రాఫిక్స్ లో చేసుకుంటాం అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఏంటి నేను నా గుర్రం ఉన్న తర్వాత గ్రాఫిక్సా, అదేం కాదని చెప్పేసి రియల్ గా చేస్తామని చెప్పేసి ఒప్పుకుంటాడు. బేసికల్ గా హీరో ఆ తర్వాత గుర్రం ఇద్దరు కలిసి ఒక 20 మెట్ల దూరం అవతలకు దూకాలన్నమాట. అయినా సరే హీరో అదేం పట్టించుకోడు, వెళ్తాడు షార్ట్ లో రెడీ అని చెప్పేసి యాక్టింగ్ చేస్తాడు. ఒక రాజును బెదిరించి అక్కడ నుంచి పారిపోయి వస్తూ ఉంటాడు. కానీ వచ్చే దారిలో అప్పుడు హీరోకి విషయం అర్థం అవుతుంది, అసలు ఈ గుర్రం ఎలా పుట్టింది, దానికి శరీర భాగాలంతా వీక్ కదా, అలాంటి గుర్రాన్ని అడ్డు పెట్టుకుని షూటింగ్లు తీసుకొచ్చి దాన్ని
నేను ఇబ్బంది పెడుతున్నానని చెప్పేసి హీరో అర్థం చేసుకుని ఆ గుర్రం దూకక ముందే ఆ గుర్రాన్ని ఆపేస్తాడు. ఆపేసి ఆ డైరెక్టర్ తో చెప్తాడు, నేను చేసిన తప్పేనండి, మీరు ఇక్కడ నుంచి సీజన్ లో వేసుకోండి అని చెప్పి అనడంతో ఆయన కూడా పర్లేదు సార్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇక మీదట నేను షూటింగ్ లో యాక్టింగ్ చేయను, నా గుర్రాన్ని తేనని చెప్పేసి తిరిగి గుర్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తన కూతురు కూడా చెప్తాడు, ఇక మీదట గుర్రాన్ని తీసుకొని నేను షూటింగ్ కి వెళ్ళను అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ కూతురు ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ గుర్రం కేసు కోర్టులో హియరింగ్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ కూడా అక్కడికి వస్తాడు. ఆయన ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ చేసి ఈ గుర్రం నాదే అని చెప్పేసి నేను వేలంపాట్లో కొనుక్కున్నానని చెప్పేసి అంటాడు. దానికి ఆ బ్యాంకు వాళ్ళు కూడా ఒత్తాసు పలుకుతారు. దాంతో కోర్టులో జడ్జిమెంట్ ఏమిస్తారంటే ఈ గుర్రం మీరే తీసుకోవచ్చు అని చెప్పేసి హీరో దగ్గర ఉండకూడదని చెప్పేసి వాళ్ళు తీర్పిస్తారు. అది విన్న తర్వాత హీరో ఎంతో బాధపడతాడు. ఆ తర్వాత తన కూతుర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు, ఎందుకంటే కేవలం 24 గంటలు మాత్రమే ఆ గుర్రం హీరో దగ్గర ఉంటుంది. అప్పుడు హీరో ఆ గుర్రంతో ఏమంటాడంటే, చూడు ఇన్ని రోజులు అంటే ఓకే, నీకు నచ్చిన ఫుడ్ పెట్టాను, నీకు నచ్చినట్టు నేను ఉన్నాను, కానీ నువ్వు వేరే చోటుకి వెళ్తున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కాస్త అతిరేట్ చేసినా కూడా వాళ్ళు నిన్ను కొడతారు. కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఉండు. ఇక మీదట జీవితంలో నువ్వు నన్ను కలుస్తావు లేదు తెలియదు, నేను నిన్ను కలుస్తానో లేదు తెలియదు అని చెప్పేసి హీరో చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తీసుకెళ్లి ఆ గుర్రాన్ని ఆ బిజినెస్ మ్యాన్ కి అప్పచెప్పి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాడు. సైన్ చేసేటప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయిపోయి, చూడండి సార్, ఈ గుర్రం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గరే పెరిగింది, దీనికి లంగ్స్ ప్రాబ్లం ఉన్నాయి, అంతేకాకుండా దీనికి పలానా ఫుడ్ ఇష్టం అని చెప్పేసి హీరో ప్రాపర్ గా చెప్పి బండి ఎక్కి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. కానీ ఆ గుర్రం మాత్రం వాళ్ళందరిని నెట్టేసుకొని హీరో బండి వెనకాల వస్తూ ఉంటుంది అనమాట. అది చూసి హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. కారులో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కూడా ఆ గుర్రం వస్తూనే ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే కార్ ఆపమని చెప్పి ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి తిడతాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇక మీద జీవితంలో నా మొహం చూడొద్దని చెప్పేసి ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళమంటాడు. దాంతో గుర్రం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటాడు. సరిగా అన్నం కూడా తినడు, సరిగా నిద్ర కూడా పోడు. ఇది చూసిన తర్వాత హీరో కూతురు సియో ఏం చేస్తుందంటే ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ తీసుకుని వీడియో ప్లే చేస్తుంది. అది చూపించి, మా నాన్నకి ఫైట్స్ అంటే చాలా ఇష్టం, అందుకని ఎన్నో ఏళ్ళకి ఇక్కడ పనిచేశాడు, కాకపోతే మా నాన్నకి ఇష్టమైంది ఫైట్ తర్వాత ఈ గుర్రం మాత్రమే, దాన్ని మీరు తీసుకొచ్చుకున్నారు, దయచేసి మీ దగ్గర చాలా గుర్రాలు ఉన్నాయి కదా, ఈ ఒక్క గుర్రాన్ని మా నాన్నకి ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి అనడంతో ఆయన కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో నిద్రపోతున్నప్పుడు అక్కడికి గుర్రం వచ్చి ఈ సినిమా స్టార్టింగ్ లోనే హీరో నిద్ర లేపింది కదా, అలాగా హీరోని నిద్ర లేపుతూ ఉంటుంది. ఆ గుర్రాన్ని చూసి హీరో ఆశ్చర్యపోతాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు, పారిపోయి వచ్చావా, ఇక మీద నేను అక్కడ పంపాను, నువ్వేం కంగారు పడుకో, నువ్వు తిరిగి వస్తావు, నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి హీరో ఆ గుర్రంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ బిజినెస్ మ్యాన్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ కూతురు థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ అండి గుర్రం ఇచ్చినందుకని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే, చూడమ్మా, నువ్వు వీడియో చూపించినా చూపించకపోయినా నేనైతే గుర్రం ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే నేను చాలా గుర్రాలు చూశానమ్మా, కానీ ఇంత ఎమోషనల్ గుర్రాన్ని ఇప్పటివరకు చూడలేదు, ఎందుకంటే మీ నాన్న ఎప్పుడైతే వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమీ తినలేదు, నాకు తెలిసి ఇంకో 2 days ఈ గుర్రం చచ్చిపోయేది కూడా, ఎందుకంటే తన దగ్గర ఉంటేనే తింటానని చెప్పేసి ఇది మారం పట్టింది, నా దగ్గర ఉంచుకొని దీన్ని చెప్పేయడం ఎందుకు, అసలు గుర్రాన్ని ఇంతలా ఇష్టపడే మనిషి దగ్గర నుంచి గుర్రం తీసుకొని ఆ పాపం నాకెందుకని చెప్పేసి నేను రిటర్న్ ఇచ్చాను చెప్పడంతో హీరో వాళ్ళ కూతురు కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. మరోవైపు మన కథలో హీరో మాత్రం గుర్రాన్ని పట్టుకుని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అంతేకాకుండా కూతురు కూడా తన దగ్గరికి తిరిగి వచ్చిందని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.